జీవన తరంగాలు ఇకపై శనివారం కూడా మధ్యాహ్నం 3:30 మీ ఈటీవీలో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అమ్మా అబ్బా నొప్పి, కడుపు నొప్పి, అమ్మా నొప్పి, కడుపు నొప్పి. దేవిక అయ్య బాబోయ్ కడుపు నొప్పి. అయ్యో రామా, ఉన్నట్టుండి ఇలా వచ్చిందేంటి? ఏదో తినకూడని వస్తువు తినుంటాం. అబ్బా ఉండు బాబు, నేను వెళ్ళి కషాయం తీసుకొస్తాను. అమ్మా దేవిక కడుపు నొప్పి. రేయ్, దొంగ నాటకాలాడ్డలో నీకు ఆస్కర్ ఇచ్చినా తక్కువేరా. డబ్బులు మిగల్చడానికి వచ్చిన నొప్పని నాకు తెలుసురా ఊసరవెళ్ళి. నొప్పి అమ్మా. అయ్యో, ఇలా సడన్ గా పెయిన్ వచ్చిందేంటి కళ్యాణ్? టెన్షన్ పడుకో, నా దగ్గర ఒక చిట్కా ఉంది. త్వరగా చెప్పు దేవిక, నన్ను సేవ్ చేసుకో. అమ్మా ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను. సింపుల్ కళ్యాణ్, నువ్వు బోర్లా పడుకొని అటూ ఇటూ ఒక 10 సార్లు దొర్లితే తగ్గిపోతుంది. అవునా? సరే పడుకో పడుకో పడుకో. అమ్మా దేవిక అలాగే పడుకో, దొర్లండి. అమ్మా దేవిక నొప్పి. చాలు చాలు, ఇటు చాలండి. మళ్ళీ ఇటు ఇటు వెళ్ళండి. అయ్యో అయ్య బాబోయ్ అమ్మా. దొర్లు కళ్యాణ్. అలాగే ఫాస్ట్ గా ఇటు ఇటు రండి. అమ్మా అమ్మా నొప్పి నొప్పి అమ్మా. తగ్గిందా కళ్యాణ్? తగ్గిందంటే మళ్ళీ హోటల్ అంటుంది, తగ్గలేదనే చెప్పాలి. అయ్యో ఇంకా ఎక్కువైపోయింది దేవిక. నా ఫోటోకి దండ పడుతుందేమో అని నాకు భయంగా ఉంది. అరే, ఈ చిట్కా పని చేయలేదంటే ఇంకో వండర్ఫుల్ చిట్కా ఉంది. ఇంకొకటా? మీరు బోర్లా తిరగండి. బోర్లా ఎందుకు? తిరగండి తిరగండి తిరగండి. అయ్యో ఇప్పుడేంటి? చెప్తా. అయ్యో అలా అరవకండి. ఇలా కాళ్ళతో తొక్కితే కడుపులో ఉన్న నొప్పి కాళ్ళ నుంచి బయటకెళ్ళిపోతుంది. నొప్పి పోతుందో లేదో తెలియదు కానీ నేను చావడం గ్యారెంటీ. అయ్యో రామా, భార్య సేవలు చేస్తుంటే అవే మాటలండి. ఈ తొక్కడం కంటే కడుపు నొప్పి భరించడమే నయమనిపిస్తుంది. నా వల్ల కావట్లేదు. మీరు ఊరికే ఉండండి. పేగులు బయటకొచ్చేలా ఉన్నాయి. దిగవే బాబు. కళ్యాణ్ సైలెంట్ గా ఉండండి. అయ్యో బాబు దేవిక దిగవే చాలు. కడుపు నొప్పి పోయింది పోయింది, కడుపు నొప్పి పోయింది. ఉసే, పిల్లాన్ని చంపేస్తావా ఏంటే? దిగవే దిగు. నువ్వుండమ్మా, ఆయనకి ఇంకా నొప్పి తగ్గలేదు. పోయింది పోయింది, నొప్పి పోయింది. అల్లుని చంపేస్తావా ఏంటి? లేనాయనా లే. అమ్మా అయ్యా. ఈ కషాయం తాగు బాబు, తగ్గిపోతుంది. అయ్యో, అలా అనేసావేంటమ్మా? పతియే ప్రత్యక్ష దైవంగా భావిస్తాను. అలాంటి నేను ఎలా దూరం చేసుకుంటాను? ఏం కళ్యాణ్, నొప్పి తగ్గిందా? పోయింది పోయింది. లేదంటే చెప్పండి. బయట మెట్ల మీద నుంచి 10 సార్లు దొర్లిస్తే కడుపు నొప్పే కాదు, మీ ఒంట్లో ఉన్న రోగాలన్నీ పోతాయి. పదండి, దొర్లిస్తాను. చాలే ఆపవే. నువ్వు పెద్ద డాక్టర్ అయినట్టు నీ పిచ్చి చేష్టలతో అల్లుడికి అన్యాయం చేసేలా ఉన్నావు.